హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. ఇప్పుడైతే మనం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోని నవభారత్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి పాల్వంచలో ఉంటుంది. పదండి వెళ్ళిపోదాం. ఆటోలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి 10 minutes. వెళ్ళేదారిలో అయితే మాకు ఎగ్జిబిషన్ కనిపించింది, కానీ మాకు ముందు తెలియదు, లేదంటే వెళ్ళే వాళ్ళం. మనకు వెళ్ళేదారిలో ఏమేమి కనిపిస్తాయో చెప్తాను. నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది వచ్చేసి నవభారత్ సెంటర్, ఇది వచ్చేసి నవభారత్ పబ్లిక్ స్కూల్, నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, నవభారత్ ఐ సెంటర్. ఇవన్నీ దాటాక మనకైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నవనగర్ అని కనిపిస్తుంది. ఇది వచ్చేసి కమాన్ పైకి వెళ్దాం పదండి. ఇక్కడైతే మనకి 2 ways ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టెప్స్ వే, ఇంకోటి వచ్చేసి వెహికల్స్ వే. మేమైతే ఆటోలో వెళ్తున్నాం కాబట్టి వెహికల్ వేలోంచి వెళ్ళాము. చూస్తున్నారు కదా గైస్, మనమైతే ఇప్పుడు టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్కి అయితే మేము చాలా సార్లు వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి మేము ఈ టెంపుల్కి వస్తాము, ఎందుకంటే మా అక్కకి ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. చూడండి, మంకీస్ అయితే లైన్గా వస్తున్నాయి. ఇప్పుడైతే స్వామివారిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కిస్తున్నాం. గుడిలో వీడియో తీయనియరు కాబట్టి మేమైతే స్వామివారిని చూపించలేదు. ఇక్కడైతే మా అమ్మమ్మ కొబ్బరికాయ కొడుతుంది. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది. ఫోటోషూట్ చేసుకోవడానికి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ కొన్ని రీల్స్ చేసాము. ఇక్కడ నుంచి అయితే KTPS పవర్ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు కూడా ప్రసాదం. మేమైతే దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తింటున్నాం. ఇది వచ్చేసి హోమశాల, ఇక్కడ హోమాలు చేస్తారు. ఇక్కడ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడున్న ప్రశాంతమైన వాతావరణానికి మా అమ్మమ్మ అయితే తన్మయత్వంలో మునిగిపోయింది. మా అక్కకి అన్నప్రసన్న ఈ గుడిలోనే చేశారు. మనం వచ్చేటప్పుడు వెహికల్స్ వేలోంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మీకు చూపించడానికి మెట్ల నుంచి వెళ్తున్నాం.
మీరు దగ్గరలో ఉంటే ఈ గుడిని ఎప్పుడైనా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.